హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తస్వ సమాజ్. మై డియర్ ఫ్రెండ్స్, జేఎన్టీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇంతకు ముందే వాళ్ళు చెప్పారు, ఈసారి ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి అయితే మేము ఆన్లైన్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని. సో దాని గురించే ఇప్పుడు అప్డేట్ ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమి ఇచ్చారంటే, జేఎన్టీ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం అయితే ఒక అఫీషియల్గా ఒక సాఫ్ట్వేర్ని అయితే వాడుతున్నట్టయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్లో మనకు దాని యొక్క నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రక్రియ అయితే ఏ విధంగా ఉంటుందని వివరంగా మనకైతే ఇవ్వడం జరిగింది. అయితే జేఎన్టీ ఏదైతే మనకు సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తుందో దాని యొక్క నిబంధనలు, ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తుంది, దాని యొక్క ప్రక్రియల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా జేఎన్టీ ఆన్లైన్లో ఎగ్జామ్ చేస్తుంది అన్నప్పటి నుంచి మనకు స్టూడెంట్స్లో అయితే చాలా భయాలు, ఎన్నో అపోహలు అయితే వస్తున్నాయి. సో ఆ అపోహలన్నీ ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై చేయడానికి నేనైతే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోలో మీకు మొత్తంగా ఆ యొక్క అపోహలు, భయాలు అయితే తొలగిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు ఏ స్కిప్ లేకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఎందుకంటే జేఎన్టీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది అని చెప్పినప్పటి నుంచి మనకు వచ్చిన భయాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఏ విధమైన భయాలు లేకుండా అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎండ్ వరకు అయితే చూడండి. సో కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ఎగ్జామే ఉత్తమం అని అయితే జేఎన్టీ అయితే భావించింది. ఎందుకంటే ఈ టైంలో స్టూడెంట్స్ని బయటికి తీసుకెళ్ళి రిస్క్ అయితే మేము చేయలేము. సో దానికోసం ఆల్టర్నేటివ్గా అయితే ఆన్లైన్ ఎగ్జామే బెటర్గా ఉంటుంది అయితే మనకు ఇంతకుముందే చెప్పారు. సో దాని గురించి అయితే సన్నద్ధం అయితే అవుతుంది. సో ఫైనల్ ఇయర్లో మనకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించి 3 సబ్జెక్టులే ఉంటాయి. అదేవిధంగా బీ ఫార్మసీకి సంబంధించి అయితే 5 సబ్జెక్టులు మాత్రం ఉంటాయి. సో ఈ 5 సబ్జెక్టులు 3 సబ్జెక్టులే కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర వీళ్ళకైతే రిజల్ట్స్ అయితే ఇవ్వగలిగితే వీళ్ళకు ఇంజనీరింగ్ పట్టాలు అయితే చాలా తొందరగా రాగలుగుతాయి. అదేవిధంగా యూఎస్, యూకే ఇలా ఫారెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఎస్ చేయాలనుకుంటారో వారికైతే తొందరగా ప్రక్రియ ముగుస్తుంది అని జేఎన్టీ భావించి మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి అయితే సన్నద్ధం అయితే అవుతుంది. సో మనకు ముందుగానే చెప్పారు ఏంటంటే జూన్ 14th అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ అన్న డేట్ ప్రకారం మనకైతే ఎగ్జామ్ అయ్యే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రక్రియలో మార్పులు చేర్పులు కూడా ఏమైతే ఉండవు అని అయితే మనకి ప్రెస్ నోట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో జేఎన్టీ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం అయితే చాలా పేరు పొందిన యూరోపియన్ సంస్థ అయిన ప్రాక్టర్ ఎగ్జామ్ అనే సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేసుకుంటున్నాం అని అయితే మనకు తెలియజేసింది. అయితే వీళ్ళు గతంలో కూడా చాలా సాఫ్ట్వేర్లు వివిధ యూనివర్సిటీస్కి అయితే వారికి తగినట్టు అయితే రూపొందించి ఇచ్చారు. సో అందుకని జేఎన్టీ కూడా ఇదే బాటలో వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ని అయితే మన కోసం డిజైన్ చేపించుకుంటుంది. ఇందులో కొన్ని ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ ఫేస్ మానిటైజేషన్, మనం ఒకవేళ కాపీ కొడితే అది రికగ్నైజ్ చేస్తుంది, యాజ్ మాస్ మానిటైజేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ విధమైన ఫ్యూచర్స్ అయితే మనకు ఇందులో అయితే ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం ఉపయోగించాలి బిఫోర్ ఎగ్జామ్ అనేది మనకు అఫీషియల్గా అయితే మళ్ళీ జేఎన్టీ ఒక డెమో వీడియో అయితే మనకు పంపిస్తుంది. సో దానికోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే జేఎన్టీ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్లో మనకు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, దీనికి సంబంధించి అయితే జేఎన్టీ ఈ ఎగ్జామ్ యొక్క ప్రక్రియను అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియనైతే మనం క్షుణ్ణంగా అయితే చూద్దాం. మనం ముందు పరీక్ష రాయాలంటే మనకైతే ఆ యొక్క సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఆ ఇన్స్టాల్ ప్రొసీజర్ కూడా మనకు జేఎన్టీ రిలీజ్ చేస్తా అని చెప్పింది. అండ్ అయితే విద్యార్థి యొక్క ఐడి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే పరీక్షకు అనుమతిస్తారని అయితే తెలిపారు. అండ్ నిజంగా మనమే రాస్తున్నామా లేకపోతే మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా ఇదైతే చూసుకొని మనకు ఫేస్ రికగ్నైజేషన్ అయితే చేసుకుంటుందంట. సో ఎగ్జామ్ రాసే క్యాండిడేటే మనకి లాగిన్ అవుతున్నాడా లేదా ఆ సాఫ్ట్వేర్ అయితే రికగ్నైజేషన్ అయితే చేసేస్తుంది. పరీక్ష రాసే ముందు కంప్యూటర్తో మనమైతే సాఫ్ట్వేర్ లింక్ అవుతుంది కదా, ఆ లింక్ కాగానే మనకైతే వేరే వెబ్సైట్లు అయితే ఓపెన్ కావంట. జస్ట్ మన యొక్క కీబోర్డ్ అండ్ మౌస్ మాత్రమే వర్కింగ్లో ఉంటుంది. అండ్ మీరు వేరే బ్రౌజర్ని ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేయకండి. ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్స్ అది రికార్డ్ అయితే చేసుకుంటుంది. దానివల్ల కూడా మనకి ఏమైనా ప్రాబ్లం కావచ్చు. సో ఎలాంటి బ్రౌజర్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఈవెన్ క్యాలిక్యులేటర్ని కూడా మీరు వాడకండి. ఒకవేళ మీరు క్యాలిక్యులేటర్ని వాడదలుచుకుంటే ఆల్రెడీ జేఎన్టీ సాఫ్ట్వేర్ త్రూ ఇస్తే మనం అది వాడవచ్చు. కానీ మీరు క్యాలిక్యులేటర్ని అయితే ఓపెన్ చేయకండి. అండ్ విద్యార్థులు మీరైతే పక్క చూపులు అయితే చూడకండి.
కాపింగ్ చేయడానికి అయితే అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు లెఫ్ట్ రైట్ ఇలా టర్న్ కాగానే మీకైతే మీ యొక్క హెడ్ మూమెంట్ని రికగ్నైజేషన్ చేసి సాఫ్ట్వేర్ అయితే మీకు అలర్ట్ అయితే ఇస్తుంది. మీరు పక్కన తిరుగుతున్నారు అని అయితే మీకు డెస్క్టాప్ పైన కనిపిస్తుంది. సో ఈ పర్సన్ బియాండ్ ద రీజన్ అయితే తిరిగాడని అయితే అలర్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అనవసరంగా మనమైతే అటు ఇటు తిరిగితే మనం ఎగ్జామ్ కాపీ కొడుతున్నామని అయితే రికగ్నైజేషన్ చేసి మననైతే డీబార్ అయితే చేస్తారు. సో కొంచెం కేర్గా ఉండండి. పరీక్ష రాసేవారు పూర్తిగా వెబ్ క్యామ్ నిఘాలనైతే ఉంటారని చెప్పారు. సో ఇన్విజిలేటర్లు కూడా మనల్ని పర్యవేక్షిస్తుంటారు. కావాలని మనం చీటింగ్ చేయడానికి ట్రై చేసినా లేకపోతే వేరే వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ విద్యార్థిని పైన అయితే కఠిన చర్యలు తీసుకుంటా అయితే మనకు మెన్షన్ చేశారు. అండ్ ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక ఇన్విజిలేటర్ అయితే నియమిస్తారని, అది మన కాలేజ్ ఫ్యాకల్టీ కాకుండా ఇతరుల ఫ్యాకల్టీని వాడుకుంటారని అయితే ఇక్కడ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. సో ఇంత ప్రక్రియ ఉంది, ఈ ఎగ్జామ్ అంతా ఏమవుతుంది అని కంగారు అయితే పడకండి. ఈ ఎగ్జామ్ చాలా సింపుల్గా అవుతుంది. మీ ఏ టెన్షన్ లేకుండా చాలా కూల్గా ఉండండి. ముందుగా ఏ విధమైన అపోహలు అయితే పెట్టుకోకండి. క్లారిటీగా మీకు ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో ఆ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ కండి. అండ్ ఈసారి మీకు డిఫికల్టీ లెవెల్ అయితే చాలా తగ్గిస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం 2020 బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు రాసిన ప్యాటర్న్ తర్వాత కోవిడ్ టైంకి వచ్చే వరకు చాలా వరకు తగ్గింది. షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ రాస్తుండే స్టార్టింగ్లో. దాని తర్వాత ఏమైందంటే లాంగ్ ఆన్సర్స్కే డైరెక్ట్ ఇచ్చేశారు. 15 మార్క్స్ ఒక లాంగ్ ఆన్సర్కే ఇచ్చారు. ఇప్పుడు ఇంకొంచెం తగ్గించే విధంగానే చూస్తుంది. అండ్ మీ డిఫికల్టీ లెవెల్ కూడా చాలా వరకు తగ్గిస్తారు. సో మీరు కొద్దిగా ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో కాబట్టి వెల్ ప్రిపేర్ ఫర్ దట్. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి, టెన్షన్ పడకండి డ్యూరింగ్ ద ఆన్లైన్ ఎగ్జామ్. అందరూ చెప్పేది విని మీరైతే కొంచెం కంగారు పడడం, భయాలు పెట్టుకోవడం లాంటివి ఏమీ పెట్టుకోకండి. సో మనకు జేఎన్టీ పెడుతున్న ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి అయితే కొన్ని బిలాంగ్స్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ కెమెరా. సో మరైతే ఏం చేయాలంటే ఒక ల్యాప్టాప్ విత్ వెబ్ క్యామ్ ఉన్న ఓకే, లేకపోతే కంప్యూటర్ ఉండి మనకు సపరేట్గా ఒక కెమెరా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే మీరు ఏదైతే వెబ్ క్యామ్ యూజ్ చేస్తున్నారో అది అయితే బ్లర్గా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనల్ని అయితే ఎగ్జామ్కి అలౌ చేస్తారు. సో ఆ వెరిఫికేషన్ అయితే మనం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాంటి బ్లర్ కెమెరాలు అయితే వాడకండి, కొద్దిగా క్వాలిటీగా ఉన్న కెమెరాస్ అయితే వాడండి. అండ్ అదేవిధంగా నెట్వర్క్ అయితే మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ అవుతున్నప్పుడు సడన్గా నెట్వర్క్ పోతే అది మీకు చాలా ఇబ్బంది చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ లాగిన్ అవుతుందా కాదా అనేది అయితే మనకి ఇంతవరకు మెన్షన్ చేయలేదు. సో ఒకేసారి లాగిన్ అవుతారు కాబట్టి నెట్వర్క్ని అయితే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఎగ్జామ్ టైంలో మనం ఏ విధంగా ఉండాలి, జేఎన్2 రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్తో ఒక అనలైజ్కి అయితే వచ్చాను. సో అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ విధంగా ప్రవర్తించాలి అండ్ ఏ విధంగా ప్రవర్తించకూడదు అన్నదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా డూస్, మనం చేయదలసినవి. వెల్లెట్ ఏరియాలో ఉండాలి అండ్ ఐసోలేట్ ఎన్విరాన్మెంట్లో ఉండండి. ఫినిష్ యువర్ ఆల్ వర్క్స్ బిఫోర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ ముందర కూర్చోండి. అండ్ వాష్రూమ్స్ అలాంటివి వెళ్ళాలంటే బిఫోర్ ఎగ్జామ్ ఆర్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఉండండి. డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మీరైతే సీట్లో నుంచి లేవకండి. వెబ్ క్యామ్ మానిటైజేషన్ నుంచి అయితే పక్కకైతే తిరగకండి. అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన బిలాంగ్స్ అన్నీ ఒకటేసారి మీ పక్కన పెట్టుకోండి. సో ఈ ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు మనమైతే కొన్ని పనులు అయితే చేయకూడదు. సో అలాంటి పనులు ఏమేమి చేయకూడదు అనేది అయితే నేను చెప్తాను, వినండి. వెబ్ క్యామ్ మానిటైజేషన్ అవుతున్నప్పుడు దాని నుంచి అయితే పక్కకు తిరగకండి. మీరు ఎలాంటి కదలికలు అయితే ఇవ్వకండి. అదేవిధంగా మీ చుట్టూ ఎవరు లేకుండా ఉండేలా చూసుకోండి. మీరు అన్నెసెసరీగా ఏ విధమైన శబ్దాలు అయితే చేయకండి, మాట్లాడకండి, లిప్ మూమెంట్ కూడా చేయకండి. ఎందుకంటే మీరు చేసే శబ్దాలు అక్కడ ఫోన్నో లేకపోతే బుక్నో టచ్ చేస్తున్నట్టుగా పరిగణించి ఆ సాఫ్ట్వేర్ రికార్డ్ చేసుకున్న డేటా ప్రకారం మీరు డిబార్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎలాంటి శబ్దాలు చేయకుండా చాలా సైలెంట్గా ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ వీడియోలో మీకైతే ఆన్లైన్కి సంబంధించిన అపోహలు అయితే తీరిపోయాయి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి. మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే కూడా ఆన్లైన్ ఎగ్జామ్ చాలా సింపుల్గా అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. కేవలం ఇందులో నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మాత్రం తప్పకుండా చూసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు జేఎన్టీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. అండ్ జేఎన్టీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చాయో చూసుకోండి. అండ్ దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కాండి, ఎందుకంటే మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.